టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. తాజాగా లావణ్య మీడియాతో మాట్లాడుతూ రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణలు చేశారు. రాజ్ తరుణ్ కు హీరోయిన్ మాల్వి మల్హోత్రాకు సంబంధం ఉందని ఆరోపించారు. రాజ్ తరుణ్ ను వదిలేయకపోతే తనను చంపేసి శవాన్ని కూడా మాయం చేస్తానని మాల్వి ఆమె సోదరుడు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు లావణ్య. హీరో రాజ్ తరుణ్ తో తాను 11 ఏళ్ల నుంచి కలిసుంటున్నానని, ఇప్పుడు మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ కోసం తనను వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త సంచలనంగా మారింది. లావణ్య చేసిన ఆరోపణలు రాజ్ తరుణ్ ఖండించాడు. కానీ లావణ్య మాత్రం తాను చెప్తుంది నిజమని నిరూపించడం కోసం మాల్వి మల్హోత్రాతో మాట్లాడిన ఫోన్ సంభాషణను లీక్ చేసింది. నీతో రిలేషన్ మొదలుపెట్టిన తర్వాత రాజ్ తరుణ్ నన్ను దూరం పెడుతున్నాడు అని ఫోన్లో చెప్పుకొచ్చింది లావణ్య. నువ్వు చెప్పినట్టే అతడు వింటున్నాడు, కావాలంటే రాజ్ తరుణ్ ను వదిలేయడం కోసం నీ కాళ్లు పట్టుకోవడానికి కూడా సిద్దమే అని ఫోన్లో తెలిపింది. అయినా ఆమె వినకపోవడంతో నీలాంటి అమ్మాయిలు కెరీర్లో ఎదగలేరు అంటూ వాదనకు దిగింది. ఈ ఆడియో సంభాషణను లావణ్య స్వయంగా బయటపెట్టింది. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా కలిసి తిరగబడతారనే మూవీలో నటించారు. ఈ సినిమాతో రాజ్ తరుణ్ కు మాల్వికి పరిచయం ఏర్పడిందని, ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారని తెలిపారు లావణ్య. అయితే ఇదంతా కామన్ కదా అని వదిలేశాననుకున్నారు. అయితే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత ముదిరి రాజ్ తరుణ్ వదిలేసేదాకా వచ్చిందన్నారు. మాల్వి మల్హోత్రా ప్రోద్బలంతోనే రాజ్ తరుణ్ దూరం పెట్టారని ఆరోపిస్తోంది లావణ్య. మరోవైపు లావణ్య ఇష్యూపై స్పందించారు సినీ నటి మాల్వి మల్హోత్రా. లావణ్య తనపై చేస్తున్న ఆరోపణలపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తానని తెలిపింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ ఎపిసోడ్ లో ఏదైతే ప్రముఖంగా వినిపించినటువంటి సినీ యాక్ట్రెస్ పేరు మాల్వి మల్హోత్రా కూడా స్పందించి తనపై వస్తున్నటువంటి వార్తల విషయంలో తను తీవ్రంగా ఖండిస్తూ మరి కాసేపట్లో సైబరాబాద్ సిపిని కలిసి లిఖితపూర్వకమైనటువంటి ఒక ఫిర్యాదు అందజేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తన వర్షన్ కూడా వినిపించింది. తనకు రాజ్ తరుణ్ కి ఏ రకమైనటువంటి సంబంధాలు లేవు, కేవలం సినిమాలో యాక్టింగ్ లో భాగంగానే తను నా సహనటుడు కాబట్టి అతనితో కలిసి యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. సినిమా షూటింగ్ తర్వాత 6 నెలల నుంచి తనకు రాజ్ తరుణ్ టచ్ లో లేడు. తనపై లావణ్య చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా తప్పుడు ఆరోపణలు. తనకు రాజ్ తరుణ్ కి ఏ రకమైనటువంటి సంబంధాలు లేవు, కావాలని సినిమాని తనని బదలం చేయడానికే ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తా ఉన్నారంటూ కూడా మాల్వి మల్హోత్రా ఈ విషయాన్ని తన అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకోవడం జరిగింది. మరి కాసేపట్లో సైబరాబాద్ సిపిని కలిసి సైబరాబాద్ సిపికి తనపై వస్తున్నటువంటి ప్రచారం పైన చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా లావణ్య ఏదైతే తన పైన తప్పుడు ప్రచారాన్ని చేస్తూ తను దగ్గర అవ్వడం వల్లే రాజ్ తరుణ్ దూరం అవుతా ఉన్నాడు, తను స్పెషల్ ఇంటెన్షన్ తను పర్సనల్ గా వ్యక్తిగతంగా రాజ్ తరుణ్ ని దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. మాల్వి మల్హోత్రా పై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా నేను ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన తను స్పందించింది. మరి కాసేపట్లో సిపిని కలిసి ఒక ఫిర్యాదు అందజేసి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా నార్సింగి పోలీసులు లావణ్యని పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఆధారాలని తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు పోలీసులకు టచ్ లోకి రాలేదు. పోలీసులు ఫోన్ కాంటాక్ట్ లోకి వెళ్ళినా, ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చినా ఈ 2 రోజుల్లోపు లావణ్య తగినటువంటి ఆధారాలు సమర్పించకపో మాత్రం ఖచ్చితంగా పోలీసులు ఈ కేసు క్లోజ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. చాలా మంది వ్యక్తుల పైన అలిగేషన్స్ వేస్తూ శారీరక సంబంధం ఉన్నాయంటూ పెళ్లి చేసుకున్నానంటూ ఒకసారి మాల్వి మల్హోత్రా నన్ను బెదిరించింది, వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి పేరు చెప్పి బెదిరిస్తా ఉన్నారు, రాజ్ తరుణ్ కి దూరం అవ్వడానికి తనకు డబ్బులు ఆఫర్ చేశారని రకరకాలుగా కొన్ని అలిగేషన్స్ అన్ని కూడా రేజ్ చేస్తూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. కాబట్టి వాటికి గల ఆధారాలు సమర్పించండి అంటూ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ దానిపైన స్పందించకపోవడము ఈ కేసులో ఈ ఇష్యూలో మాల్వి మల్హోత్రా పేరు ఎక్కువగా డ్యామేజ్ అయ్యి తన దృష్టికి వెళ్ళింది. కాబట్టి తను కూడా స్వయంగా న్యాయ పోరాటానికి సిద్ధమవుతూ రాజ్ తరుణ్ కి తనకు ఎలాంటి సంబంధాలు లేవు, తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, తప్పుడు ప్రచారం చేసేటువంటి వ్యక్తులపైన కేసు నమోదు చేస్తానంటూ కూడా తను గచ్చిబౌలి పోలీస్ కమిషనర్ టైం కోరినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో గచ్చిబౌలి పోలీస్ కమిషనర్ ని కలిసి తనకు జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి తన పేరు నిత్యం
వార్తలు ఉండడానికి దుష్ప్రచారం జరగడానికి గల వ్యక్తులపై కూడా చర్యలు తీసుకునేటువంటి ఉద్దేశంలో తను ఒక ఫిర్యాదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది వైశాలి. అయితే లావణ్య మాల్వి మల్హోత్రా మధ్య ఫోన్ సంభాషణ లీక్ చేసింది కదా లావణ్య, ఏ విషయాలు బయటకు వచ్చాయి? తను చెప్తుంది గతంలో వారి రాజ్ తరుణ్ వ్యవహారం విషయంలో వీరిద్దరూ మాట్లాడుకున్నటువంటి ఒక ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతా ఉంది. రాజ్ తరుణ్ ని వదిలేయాలంటూ ఒకరు, నువ్వే వదిలేయాలంటూ మరొకరు. ఇక్కడ మల్వి మల్హోత్రా కూడా రాజ్ తరుణ్ పైన స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి తనతో సంభాషణ జరిపినటువంటి కొన్ని అంశాలు కూడా వారిద్దరూ నేరుగా మాట్లాడుతున్నట్టు కూడా స్పష్టంగా ఆడియోలో కనబడతా ఉంది. నిన్న ఇచ్చిన లావణ్య ఫిర్యాదులో పదే పదే మల్వి మల్హోత్రా వారి కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను బెదిరిస్తా ఉన్నారన్న ఒక విషయాన్ని కూడా పోలీసులకు తెలియజేసింది. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఆడియోలో కూడా మల్వి మల్హోత్రా కొంత రాజ్ తరుణ్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తూ మాట్లాడినటువంటి ఆడియో కన్వర్సేషన్ లావణ్యనే బయట పెట్టింది. ఇది తన క్యారెక్టర్ మల్వి మల్హోత్రాది. ఈ రకంగా రాజ్ తరుణ్ ని దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. దానికి అడ్డు వస్తాననే ఒక ఆలోచనతో నన్ను దూరంగా రిలేషన్ ని మొత్తం కట్ చేసేటువంటి ఆలోచనను తను వ్యవహరిస్తా ఉంది అంటూ కూడా ఈ విషయం ఆడియో ద్వారా కూడా క్లియర్ గా లీక్ అవుతా ఉంది. ఎప్పటికప్పుడు లావణ్య మల్వి మల్హోత్రా పేరుని తెరపైకి తీసుకురావడము, పదే పదే ఆమె పేరుని ప్రస్తావించడము, ప్రతిసారి తను ఈ రకంగా వ్యవహరిస్తుంది, తమ రిలేషన్ కి అడ్డుపడుతుంది అంటూ కూడా ఈ అంశం తెరపైకి తీసుకొచ్చింది. కాబట్టి వీటన్నిటిపైన పోలీసులు ఇంకా కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. తన కేసుకి తగినటువంటి సాక్ష్యాధారాలు ఇప్పటివరకు పోలీసులకి లభించలేదు. కాబట్టి ఆ పోలీసు కావాల్సినటువంటి ఆధారాలను ప్రొడ్యూస్ చేస్తే కేసు నమోదు చేస్తామంటూ పోలీసులు అందుబాటులో లేకుండా తను ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి ఎవరికి కూడా అవైలబుల్ లేకుండా మాత్రం లావణ్య కొన్ని రోజుల పాటు కాలయాపన చేస్తా ఉంది అనేది మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ రోజు రేపు ఎవిడెన్స్ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు సమర్పించకపోతే అయితే కోర్టు నోటీస్ లో పెట్టి ఆ కేసుని క్లోజ్ చేస్తామంటూ మాత్రం నాసింగి పోలీసులు అంటా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.